నమస్తే సార్. సార్ ఇప్పుడు ఐపీని బ్యాంక్‌లకి పెట్టొచ్చు అంటారా? ఐపీ అనేది ఎప్పుడు బ్యాంకులకు పెట్టనీకి రాదు. ఎందుకంటే బ్యాంక్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే. దాంట్లో మనందరం దాచుకున్న పైసలన్నీ బ్యాంకులో ఉంటాయి కాబట్టి బ్యాంకుకి అనేది ఎప్పుడు కూడా ఐపీ పెట్టనీకి లేదు. ఓకే. సో ఐపీ అనేది ఓన్లీ ఇండివిజువల్ పర్సన్స్, అయితే కంపెనీలు కూడా ఐపీ పెట్టచ్చు. ఇండివిజువల్ పర్సన్స్ జనరల్ పబ్లిక్కి పెట్టేది ఐపీ అంటాం మనం. ఓకే. సో బ్యాంక్కి ఏ రకమైన ఐపీ పెట్టనీకి లేదు. సో అంటే ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుంటారు కదా. మరి లాస్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే జనరల్గా ఏ వ్యక్తి అయినా సరే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్లు బ్యాంక్ నుంచి తీసుకున్న తర్వాత వాటిని మనం అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. బ్యాంక్ రెండు రకాల లోన్స్ ఇస్తుంది, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ మనం కట్టగలుగుతాం అనే నమ్మకంతో ఇచ్చే లోన్స్ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే మన ఆస్తులు కానీ, లేకపోతే మన స్టాక్ కానీ, లేకపోతే మన ఇంకేమన్నా ఏదన్నా ఒక సెక్యూరిటీ కింద పెట్టుకొని ఇచ్చే లోన్స్ని సెక్యూర్ లోన్స్ అంటాం. సో సెక్యూర్ లోన్స్ కనుక కట్టలేదనుకో బ్యాంకు మనం సెక్యూరిటీ పెట్టిన దాన్ని అమ్ముకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది. అన్సెక్యూర్ లోన్స్ కనుక మనం కట్టలేని పరిస్థితి కనుక ఉంటే, అన్సెక్యూర్ లోన్ కనుక మన దగ్గర ఉంటే వాళ్ళు సిబిల్లో మనకు స్కోర్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అన్సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడం కష్టం కాబట్టి రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపించి హరాస్మెంట్ చేసి వసూలు చేస్తుంటాయి. చట్టబద్ధంగా వాళ్ళు వసూలు చేయాలంటే చాలా కష్టమైన పని అది అన్సెక్యూర్ లోన్. సో వాళ్ళు ఇన్స్టంట్ రిజల్ట్ కోసం ఏం చేస్తారంటే ఏంటంటే చట్టబద్ధంగా వెళ్ళి వీళ్ళ దగ్గర అంతా వసూలు చేయటం బదులు ఇన్స్టంట్గా ఏం చేస్తారంటే ఈ రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపించేసి వాళ్ళతో బాగా హరాస్మెంట్ చేయించేసి తట్టుకోలేనంత హరాస్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కట్టేస్తారనే ఉద్దేశంతో వాళ్ళతో బాగా ఫోర్స్ చేపిస్తారు. సో ఎప్పుడైనా కూడా మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే మనము ఏదన్నా బ్యాంక్ నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా లాస్ అయినప్పుడు, మనం జనరల్ ఏదైనా లాస్ అయిపోయి మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. అయ్యా నేను ఇంత లోన్ తీసుకున్నా, ఇప్పుడు కట్టలేని పరిస్థితులలో ఉన్నా, కాబట్టి రికవరీ ఏజెంట్లు నా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఓకే నేను కొద్దిగా రికవరీ అయిన తర్వాత నేను కట్టగలుగుతా అని చెప్పేసి మనం కోర్టులో కనుక ఇంజంక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే కోర్టు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరికీ అంటే ప్రధానంగా ఏం చెప్పేదంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న ఎవరైనా సరే ఈ బ్యాంక్ లోన్స్ సంబంధించి కానీ, లేకపోతే ప్రైవేట్ పర్సన్ దగ్గర లోన్స్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి గొడవ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ ఐపీ అనేది ప్రధానంగా ఎందుకు వేసుకోవాలంటారు? దేనికి ఉపయోగపడుతుంది? ఐపీ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం నిత్య జీవితంలో మనం ఏం చేస్తుంటాము, మనం రకరకాల వ్యాపారాలు కానీ లేకపోతే రకరకాల పనులు కానీ మనం అనేది మన దగ్గర ఉన్న మనీ సరిపోనప్పుడు మనం ఇతర వ్యక్తుల దగ్గర నుంచి మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. తెలిసిన ఫ్రెండ్సో మార్కెట్ నుంచో తెచ్చుకొని మనం ఒక వ్యాపారం చేయటం కానీ, ఒక పని చేయటం కానీ చేస్తాం. చేసిన తర్వాత లాస్ రావటం కానీ, లేకపోతే ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల మనం కట్టలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆపోజిట్ పర్సన్స్ వచ్చి మన మీద ఏం చేస్తుంటారు, జనరల్గా వాళ్ళు బెదిరించడం, దాడి చేయడం లాంటివి చేస్తుంటారు. సో యువతల వ్యక్తి నేను కడతా టైం ఇవ్వండి అన్నా కూడా ఆపోజిట్ వాళ్ళు టైం ఇవ్వకుండా నువ్వు ఇచ్చేంత వరకు నేను ఇంట్లోనే కూర్చుంటానో, లేకపోతే నేను చచ్చిపోతున్నానో, లేకపోతే రకరకాల మానసిక హింసకు గురి చేస్తుంటారు వీళ్ళు అర్థం చేసుకోకుండా విషయాన్ని. సో అట్లాంటి వ్యక్తులు మన మీద ఫోర్స్ చేయకుండా కట్టడానికి టైం తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకోవడం కానీ, లేకపోతే మొత్తానికి మనకు కట్టే శక్తి లేకపోతే నా దగ్గర కట్టే శక్తి లేదు, నేను పలానా వ్యక్తుల దగ్గర సో పర్పస్ మీద అప్పు తీసుకున్నా, సో నాకు కట్టే శక్తి లేదు కాబట్టి నన్ను ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేయండి అని కోర్టుని ప్రార్థించడం కానీ చేయొచ్చు. ఓకే. సో మరి అవతల వాళ్ళు లాస్ అయిపోతారు కదండి, మరి వాళ్ళకి ఏం లేదా ఇంకా అంతేనా? అవతల వాళ్ళు లాస్ అయిపోతారా అంటే మరి ఇప్పుడు వాళ్ళు అదే చెక్ చేసుకోవాలి కదా. ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు కట్టగలిగే శక్తి ఉందా లేదా, క్షేమంగా వస్తాయా రావా అనేది చూసుకోవాలా. జనరల్గా ఐపీఎల్ ఎప్పుడు పడతాయి తెలుసా మీకు? హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ఐపీఎల్ పడుతుంది. అందరూ ఆవేశపడిపోయి నీకు 5 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తా, 6 రూపీస్ ఇస్తా, 4 రూపీస్ ఇస్తా అని చెప్పేసి ప్రలోభ పెట్టేస్తారు. ప్రలోభ పెట్టగానే అప్పుడే ఆలోచించుకోవాలా, ఒక వ్యక్తి ఇంత ఇంట్రెస్ట్ రేట్ కట్టగలుగుతున్నాడు అంటేనే అక్కడ ఫైనాన్షియల్ వ్యవస్థ కూలిపోయినట్టు. సో వీళ్ళు కూడా అత్యధిక ఆశపడి ఏం చేస్తారు, 5 రూపీస్ నుంచి 10 రూపీస్ 4 రూపీస్ మధ్యలో ఇంట్రెస్ట్కి ఇచ్చేస్తారు. ₹1,00,000 అప్పు తీసుకుంటే 10,000 ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఆశపడిపోయి ఇచ్చేస్తారు. వాళ్ళు 1-2 నెలలు కట్టేసి మిగతా కట్టరు. సో అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి మనం అప్పు ఇచ్చినప్పుడు అవి చెక్ చేసుకోవాలన్నీ. చెక్ చేసేసుకుండా రపకని ఇచ్చేస్తే మనం ఎట్లా ప్రాబ్లం అవుతుంది. సో అంతే, వాళ్ళు లాస్ అవ్వద్దు వీళ్ళు లాస్ అవ్వద్దు అంటే న్యాయం ప్రకారం వడ్డీ ఇచ్చుకుంటే వాళ్ళకి ఎప్పుడైనా అంతే కదా. అది కరెక్ట్ ఉంటే న్యాయ ప్రకారం వడ్డీ ఉండాలి. ఏదన్నా సెక్యూరిటీ పెట్టుకొని ఇస్తే చాలా ఈజీ ఉంటుంది. వితౌట్ సెక్యూరిటీ ఇచ్చేస్తే ఏముండదు దాంట్లో.
చాలా మంది నిజంగా ఇట్లా క్రెడిట్ కార్డులు లోన్లు కానీ తీసుకున్నప్పుడు ఇంటికి వచ్చి హెరాస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చాలా మంది ఇట్లాంటివన్నీ చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దానిపైన నేను అందరికి అదే చెప్తున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది జీవితాంతం ఎవరికీ ఉండదు. ఒకసారి ఎవరినో జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఒకసారి తగిలి వెళ్ళిపోతుంది. అది ఆ తగిలినప్పుడు తట్టుకోగలిగితే మిగతా జీవితం అంతా సుఖంగా ఉంటుంది. ఆ తట్టుకోలేక ప్రెజర్ హ్యాండిల్ చేయలేక వాళ్ళు చనిపోవడం, కుటుంబ సభ్యులను చంపడం, లేకపోతే పారిపోవడం లాంటివి చేస్తుంటారు. అవన్నీ చేయకుండానే మనం కోర్టులో ఇంజంక్షన్ పిటిషన్ వేసుకొని కోర్టు నుంచి రిలీఫ్ పొంది తర్వాత ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ కట్టేస్తే అయిపోద్దని చెప్తాను నేను. నువ్వు ఎంత పరిస్థితులు నిజంగా ఎప్పుడు ఉంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది కంపల్సరీ వస్తుంది లైఫ్లో, ఎంత కోటీశ్వరుడికైనా వస్తుంది. ఆ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగాల. అందరికి ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చినప్పుడు అందరు కూలిపోతే అసలు వ్యవస్థనే ఉండదు కదా. కాబట్టి దానికి మనం చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఉపయోగించుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోగలగాలంట. నేను ఎగ్గొట్టమని మనం ఎవరికి చెప్తానులేము. ఓకే, అప్పులు ఎగ్గొట్టమని మనం ఎవరికి చెప్తానులేము. అప్పులు కట్టడానికి కావలసిన బ్రీతింగ్ పీరియడ్ అంటాం. ఇప్పుడు మనం ఒక 10 మందికి ఇవ్వాలా, 10 మంది వచ్చి ఒకటేసారి ఇంట్లో కూర్చుంటే ఇవ్వలేము. వీనికి ఇవ్వాలని అర్థం కాదు, వాళ్ళకి ఇవ్వాలని అర్థం కాదు. ఆ కట్టేదంతా ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుంటుంది, అసలు అక్కడనే ఉంటుంది. మనం సంపాదించేదేమో ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, మనకు బతకడానికి ఉండదు. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో ఆ బ్రీతింగ్ పీరియడ్ నాకు ఒక 1 year, 2 years, 3 years, ఒక 5 years వాళ్ళు టైం ఇవ్వగలిగితే మనం రీకన్స్ట్రక్షన్ చేసుకొని మన ఫైనాన్షియల్ ఎంత సంపాదిస్తున్నాము, ఎంత మిగులుతుంది, అప్ ఎంత ఉంది, ఎవరికి ఎంత కట్టచ్చు అనేది మనం ఆ బ్రీతింగ్ పీరియడ్లో మనం రీకన్స్ట్రక్షన్ చేస్తాన్ని చేయగలిగినాం అనుకో, చేయగలిగితే దాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆపోజిట్ వ్యక్తులు ఏంటంటే మనకు ఆ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వరు. నువ్వు ఇవ్వలేదంటే కథం రేపు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అది బ్యాంకింగ్ అయినా పర్సనల్ వ్యక్తులైనా వచ్చేది ఇంట్లో కూర్చుంటారు. ఆ ఇంట్లో కూర్చోవడం వల్ల మనకు బ్రెయిన్ పని చేయదు, పనికి పోము, మనకు పని చేయాలనిపించదు. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడం ఎట్లానే దాంతో తిరుగుతుంటాం మనం. సో ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకోవడానికే మనం కనుక కోర్టును ఆశ్రయించి ఉన్న విషయాన్ని కోర్టులో చెప్పి నాకు ఈ కారణం వల్ల ఇబ్బంది ఎదురవుతున్నది కాబట్టి నాకు టైం ఇస్తే నేను కట్టగలుగుతా, నాకు ఒక 2 years, 3 years, 5 years ఇవ్వగలిగితే నేను కట్టగలుగుతాను మనం కోర్టులో కనుక ప్రే చేసి కోర్టు నుంచి కనుక టైం తీసుకోగలిగితే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. దానికి సావాల్సిన అవసరం లేదు. కోర్టు నుంచి ఆర్డర్ ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తులు కూడా ఆగే అవకాశం ఉంటుంది. ఈ లోపు నువ్వు ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ చేసేసుకొని దాన్ని సంపాదించేసి ఎంతో కొంత వాళ్ళు కట్టగలిగితే వ్యవస్థ కూడా కరెక్ట్ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోకుండా ఏంటంటే వాడు వచ్చి పీకల మీద కూర్చున్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే మనకు అప్పించిన కానీ ఇంట్లో కూర్చోగానే బాగా ప్రెజర్కి లోనైపోయి మనం చనిపోవడమో లేకపోతే చంపడం లాంటివి చేస్తుంటాం. అట్లాంటివి ఎప్పుడు చేయొద్దని చెప్తున్నాను. కరెక్ట్ చెప్పారండి. లైక్ ఇప్పుడు డబ్బు సంపాదించాలని అందరికి ఉంటుంది, అది తీసుకున్న డబ్బు ఎగ్గొట్టాలని ఎవ్వరు అనుకోరు. సో కానీ ఆ టైంలో ఆ ప్రెజర్ వచ్చే టైంలోనే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చనిపోతే లేకపోతే ఎటన్నా వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. సో ఇప్పుడు మనకి అడ్వకేట్ గారు చెప్పిన విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఐపీ తీసుకొని మీరు కట్టగలిగే స్తోమత ఉంటే కొంచెం టైం తీసుకోండి. లేదు అంటే మీకు ఎంతవరకు ఉందో అంతవరకు మీరు ఐపీ వేసుకొని సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది.